కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ఖరీదైన చెప్పులు. రచన గంగాధర్ వడ్లమన్నాటి గారు. ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ మొదలు పెడదాం. లలితని మధు ఓసారి కింద నుండి పైదాకా చూసి, అదేమిటి, చీర, నగలు, గాజులు వగైరా అన్నీ కొత్తవి వేసుకుని చెప్పులు మాత్రం చెత్తవి వేసుకున్నావు? మొన్న అరికాళ్ళు అరిగేలా నన్ను తిప్పి తిప్పి నా ఓపిక పిప్పి చేసి కొన్న 5,000 రూపాయల చెప్పులు ఎక్కడ తగిలేశావు? అడిగాడు అయోమయంగా చూస్తూ. అవి కూడా ఉన్నాయి, కానీ నేనే వేసుకోలేదు. క్రితం నెల మీరు కొన్న ఆ 4,000 రూపాయల చెప్పులు మన పక్క వీధి పరమేశ్వరి గారమ్మాయి పుట్టినరోజు ఫంక్షన్కి వేసుకెళ్ళాను. ఇలా వెళ్ళి అలా వచ్చేలోపే వాటినెవరో లేపేశారు. ఎవరి దిష్టో తగిలి పాపిష్టి దురదృష్టం వెంటాడి ఇష్టపడి కొనుక్కున్న ఆ చెప్పులు నష్టపోయాను. కష్టంగా అనిపించిన పోతే పోయాయిలే అని గుండెని గుండ్రాయి చేసుకొని నన్ను నేనే ఓదార్చుకున్నాను. తర్వాత ఆన్లైన్లో 6,000 పెట్టి కొన్న మరో జత చెప్పులని అవతలి వీధి ఆండాలమ్మ గారింట్లో చీటిపాటకు వేసుకెళ్ళాను. పాట పాడి బయటకు వచ్చి చూస్తే చెప్పులు మాయమైపోయాయి. ఆ 2 జతలు పోయిన 2 సార్లు భోజనం మానేసి బోరున ఏడ్చాను. అందుకే ఈ గృహప్రవేశంకి ఇలా రబ్బర్ చెప్పులు వేసుకున్నాను. అయినా మీ చాదస్తం కానీ చీర కింద వరకు ఉంది కదా, చెప్పులు అంతగా కనిపించవులేండి చెప్పింది చీరని ఇంకా కిందకి లాగేస్తూ. నీ దుంపదెగా, నువ్వు ఎక్కడ తయారయ్యావే? ముందు చీర కిందికి లాగడం ఆపు. అసలే మనం వీధి గుమ్మం దగ్గర ఉన్నాం. పైగా ఈ చెప్పుల్లో నీ పాదాలు చూడలేకపోతున్నాను. దయచేసి నా పరువు తీయకు చెప్పడంతో విసుగుతూ లోపలికెళ్ళి నసుగుతూ ఆ చెప్పులు వేసుకొచ్చింది. తర్వాత ఇద్దరు ఆ గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్ళారు. నడుస్తూ లలిత ఏదో చిన్న ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్పై అడుగులు వేసి తడబడింది. దాంతో కోపంగా, ఏయ్ యూజ్లెస్ ఫెలో, ఇట్రా అంది అక్కడున్న వాచ్మెన్ని. అతను పరుగున రాగానే, ఏమిటి ఈ బాటిల్స్, కొంచెం ఉంటే పడిపోయేదాన్ని, ఇవన్నీ తీసి పారైపో చెప్పింది కోపంగా. సరే అమ్మగారు అంటూ ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళిపోయాడు అతను. పెద్ద వయసువాడు మొగుణ్ణి తిట్టినట్టు తిట్టకపోతే కొంచెం మర్యాదగా చెప్పాల్సిందే అన్నాడు. వాళ్ళకి మర్యాదగా చెప్తే అర్థం కాదు, వీళ్ళకి ఇలా చెబితేనే అర్థమవుతుంది చెప్పి టకటక నడిచి సడన్గా ఆగి పిచ్చి చూపులు చూసింది. ఏమిటి అలా సడన్ బ్రేక్ వేసినట్టు హఠాత్తుగా ఆగిపోయి దీర్ఘంగా ఎక్కడో ఆలోచిస్తున్నావు? పద లోనికి వెళ్దాం అన్నాడు. ఏవండి, మరీ నా చెప్పులు చచ్చినట్టు ఇక్కడ గుమ్మం దగ్గరే వదిలి లోపలికి వెళ్ళాలా? తన చెప్పుల వంక ప్రేమగా చూసుకుంటూ అంది. ఇక్కడే వదిలి వెళ్ళక ఇంట్లోకి వెళ్తూ సంకలో పెట్టుకొని వెళ్తావా అన్నాడు ముఖం చిట్లిస్తూ. సరే ఉండండి, ఒక ఉపాయం ఉంది అని వెళ్ళి 2 నిమిషాల్లో నవ్వుతూ వచ్చింది. ఏమిటి, చెప్పులు ఎక్కడ పెట్టావు? టెన్షన్ లేకుండా అంత హాయిగా నవ్వుతున్నావు అడిగాడు. అది సీక్రెట్, పదండి లోనికి వెళ్ళొచ్చొద్దాం అంది ఉత్సాహంగా. తరువాత ఇద్దరు లోపలికెళ్ళి దండం పెట్టుకొని వాళ్ళని పలకరించి బయటకు వచ్చారు. మధు లలిత వంక చూస్తూ, ఇప్పుడు చెప్పు, నీ చెప్పులు అంత భద్రంగా ఎక్కడ పెట్టావు అడిగాడు ఆసక్తిగా. అక్కడ ఓ కవర్లో పాత పేపర్లు ఉన్నాయి, అందులో చెప్పులు పెట్టి వాటిపై మళ్ళీ ఆ పేపర్లు పెట్టేశాను. దాంతో అందులో చెప్పులున్న సంగతి ఎవరికీ తెలుస్తుంది? ఎవరు తీశారు అంటూ పకపకా నవ్వి కవర్ పెట్టిన వైపు చూసింది. గుండె గుబేలు అంది. అక్కడ పెట్టిన కవర్ లేదు. నవ్వు టక్కున మాయమైపోయింది. చుట్టుపక్కల వెతికి మళ్ళీ ఆ వాచ్మెన్ని పిలిచి, ఇక్కడో తెల్ల రంగు ప్లాస్టిక్ కవరు ఉండాలి, చూసావా ఆశగా అడిగింది. చూశానమ్మగారు అనడంతో లలిత ఊపిరి పీల్చుకుని ఎక్కడ పెట్టావంది. చెత్త తీసుకెళ్లే బండిలో పడేశానమ్మగారు. మీ కాలి కింద పడిన ప్లాస్టిక్ బాటిల్ లాంటి కొన్ని బాటిల్స్ గబగబా ఏరి ఆ కవర్లో పెట్టి చెత్తబండి రావడంతో అందులోకి విసిరేశాను బిక్కుబిక్కుమంటూ చెప్పాడు. పడేసే ముందు అందులో ఏముందో చూడలేదా అడిగింది కోపంతో. చూశానమ్మగారు, అందులో పాత పేపర్లున్నాయి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సమాధానం విన్న లలిత కొయ్యబారిపోతూ, ఖరీదైన చెప్పులు నాకు అచ్చిరావేమో అనుకుంటూ
ఏడుపు మొహం పెట్టుకొని ఒట్టి కాళ్ళతో ముందుకు నడిచింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.